వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ ఎప్పుడూ కలిసి రాల. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా చాలాసార్లు చాలామందిని రాజ్యసభకు పంపించింది. 1983 నుంచి ఇప్పటిదాకా అనేక మంది రాజ్యసభకు వెళ్ళారు. దాదాపు 40 మందికి పైగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. కానీ వాళ్ళలో 25 మందికి పైగా తెలుగుదేశం పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. పార్టీ వాళ్ళని బహిష్కరించడం లేదంటే వాళ్ళు పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. ఇంకొంతమంది అయితే రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతానికైతే యాక్టివ్గా చాలా తక్కువ మంది ఉన్నారు ఆ పార్టీలో రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన వాళ్ళు. 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, అలాగే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న తొలి రోజుల్లో, అంటే ఫస్ట్ సెకండ్ టర్మ్స్లో 2004కు ముందు పార్టీ నాయకుల్ని, వివిధ రంగాల్లో ప్రతిభావంతుల్ని, విద్యావంతుల్ని రాజ్యసభకు పంపించారు. కానీ 2004 తర్వాత పారిశ్రామికవేత్తలు, ధనవంతులకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికీ అదే సిలబస్ ఫాలో అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 1984 ఏప్రిల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో పార్టీ నుంచి బి సత్యనారాయణ రెడ్డి, పర్వతనేని ఉపేంద్ర, ఎల్లా శశిభూషణ్ రావు, పుట్టపాక రాధాకృష్ణ, ప్రొఫెసర్ లక్ష్మణ వీళ్ళు రాజ్యసభకు ఎన్నికయ్యారు. సత్యనారాయణ రెడ్డి గారు తన పదవీకాలం పూర్తయిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, బెంగాల్ గవర్నర్గా పనిచేశారు. ఉపేంద్ర 2 సార్లు తెలుగుదేశం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. విపి సింగ్ క్యాబినెట్లో ఆయన మంత్రిగా కూడా చేశారు. రెండోసారి ఆయన రాజ్యసభకు ఎన్నికైన తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత 86లో వచ్చిన ఎన్నికల్లో రేణుకా చౌదరి, విజయమోహన్ రెడ్డి, తలారి మనోహర్, రావు గోపాలరావు, ఖలీలుర్ రెహమాన్ ఎన్నికయ్యారు రాజ్యసభకి. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేణుకా చౌదరి కూడా 2 సార్లు టీడీపీ నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు. దేవగౌడ, ఐక్య గుజరాల్ మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. 1998లో రేణుకా చౌదరి తెలుగుదేశాన్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తలారి మనోహర్ తెలుగుదేశాన్ని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత 88లో రాజ్యసభకు వెళ్ళిన బ్యాచ్లో నర్రెడ్డి తులసిరెడ్డి, యలమంచిలి శివాజీ, నర్సింగ్ నాయక్, మింటే పద్మనాభం ఉన్నారు. తులసిరెడ్డి తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. యలమంచిలి శివాజీ రాజకీయాలకు దూరంగా ఉన్న చంద్రబాబు విమర్శకుడుగా ఆయనకు పేరుంది. మింటే పద్మనాభం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 94లో జరిగిన ఎన్నికల్లో అల్లాడి రాజ్కుమార్, ఎర్రా నారాయణ స్వామి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 95లో మోహన్ బాబు, 96లో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వీళ్ళిద్దరు కూడా రాజ్యసభకు వెళ్ళారు. వీళ్ళు చంద్రబాబుకు ఆ తర్వాత కాలంలో బద్ధ వ్యతిరేకులుగా మారారు. 96లో ఎన్నికైన జయప్రద తన పదవీకాలం ముగిసేసరికి పార్టీకి దూరం అయ్యారు. 98లో సి రామచంద్రయ్య, వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి, కిమిడి కళా వెంకట్రావు రాజ్యసభకు ఎన్నికయ్యారు. రామచంద్రయ్యను అయితే 2 సార్లు రాజ్యసభకు పంపించారు చంద్రబాబు. కానీ ఆయన ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ రకరకాల పార్టీలు తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రభాకర్ రెడ్డి, వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి రాజకీయాల నుంచి విరమించుకున్నారు. 2000 సంవత్సరంలో వెళ్ళిన బ్యాచ్లో రామముని రెడ్డి కడప నుంచి, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, అల్లాడి రాజ్కుమార్, వంగ గీత ఉన్నారు. వీళ్ళలో రామ్మోహన్ రెడ్డి పార్టీకి దూరం అయ్యాడు. అలాగే వంగ గీత పిఆర్పి పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వైసీపీలో ఉన్నారు. 2002లో రావుల చంద్రశేఖర్ రెడ్డిని రాజ్యసభకు పంపించారు. అయితే ఆయన కూడా పార్టీకి దూరం అయ్యాడు. కాకపోతే తెలంగాణలో పార్టీ క్లోజ్ అయ్యేంత వరకు ఆయన తెలుగుదేశంలోనే ఉన్నారు. ఇక పార్టీ లేదు అనుకున్న టైంలో ఆయన పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఎన్పి దుర్గ కూడా రాజకీయాల్లో లేరు. ఆ బ్యాచ్లో ఎన్నికైన ఎన్పి దుర్గ రాజకీయాల్లో లేరు. లాల్ జాన్ బాషా చనిపోయారు. అదే బ్యాచ్లో ఆకారపు సుదర్శన్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2006లో మైసూరారెడ్డిని రాజ్యసభకు పంపించారు. ఆయన పార్టీకి దూరం అయ్యాడు. నందమూరి హరికృష్ణ చనిపోయారు. ఆయన చనిపోయే ముందు వరకు కూడా అంతంత మాత్రపు సంబంధాలే ఉన్నాయి పార్టీ అధినేతతో. 2010లో సుజనా చౌదరి, గుండు సుధారాణి ఇద్దరు రాజ్యసభకు వెళ్ళారు. ఇద్దరు కూడా పార్టీకి దూరం అయ్యారు. 2012లో సీఎం రమేష్, దేవేంద్ర గౌడ్, గరికపాటి మోహన్ రావు ఎన్నికయ్యారు. వీళ్ళలో సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు ఇద్దరు కూడా పార్టీని వదిలేశారు. దేవేంద్ర గౌడ్ ఇన్యాక్టివ్ అయిపోయారు. ఆ తర్వాత ఎన్నికైన టీజీ వెంకటేష్ కూడా బయటకు వెళ్ళిపోయారు. టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు వీళ్ళంతా ఒకేసారి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. అలా దాదాపుగా చాలామంది పార్టీతో సంబంధం ఉన్నవాళ్ళు, సంబంధం లేకుండా వచ్చి రాజ్యసభ సభ్యులైన వాళ్ళంతా కూడా దూరం అయిపోయారు. ఇప్పటికీ పార్టీలో యాక్టివ్గా ఉన్న మాజీ రాజ్యసభ సభ్యులు ఎవరంటే తోట సీతారామలక్ష్మి, కిమిడి కళా వెంకట్రావు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు మాత్రమే. కనకమేడల రవీంద్ర కుమార్ ఆయన పార్టీకి ఆయన ప్రస్తుతం
సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులయ్యారు. కాబట్టి ఆయన రాజకీయాలతో సంబంధం ఉండదు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే 2 సార్లు రాజ్యసభకు ఎన్నికైన వాళ్ళందరూ కూడా పార్టీకి దూరం అయ్యారు. మొత్తం 6 2 సార్లు రాజ్యసభకి వెళ్తే ఈ 6లో 5 పార్టీకి దూరం అయ్యారు. పి ఉపేంద్ర, రేణుకా చౌదరి, సి రామచంద్రయ్య, సుజనా చౌదరి, సిఎం రమేష్ వీళ్ళు 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీళ్ళు పార్టీకి దూరం అయ్యారు. అల్లాడి రాజ్ కుమార్ కూడా 2 సార్లు ఎన్నికయ్యాడు, కానీ ఆయన ప్రస్తుతానికైతే రాజకీయాల్లో లేరు, ఇన్యాక్టివ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని వాళ్ళు, తెలుగుదేశం డిఎన్ఏ లేని వాళ్ళకి సీట్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళు పార్టీలు మారారు అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీ మారిన వాళ్ళని పరిశీలిస్తే పర్వతనేని ఉపేంద్ర కానీ, రేణుకా చౌదరి కానీ, సి రామచంద్రయ్య, తులసిరెడ్డి ఇలాంటి వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. అయినా రకరకాల కారణాల రీత్యా బయటకు వెళ్ళిపోయారు. సో వచ్చే నెలలో రాజ్యసభకి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి తెలుగుదేశానికి రాజ్యసభతో ఉన్న బ్యాడ్ సెంటిమెంట్ గుర్తుకొచ్చింది. మీతో కూడా ఈ విషయాలు పంచుకుందామని ఈ వీడియో చేశాను. Like, share and subscribe to Rajaniti channel.